అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ధరణి. రచయిత వలివేటి నాగచంద్రావతి గారు. ఇక కథలోకి వెళితే, మార్కెట్ దగ్గర సిటీ బస్సు ఆగింది. వెనక వైపు డోర్ నుంచి దిగుతూ చూశాను. ముందు వైపు నుంచి బస్సు ఎక్కుతున్న ఆమెను. ఎవరావిడా? తెలిసినట్టుగా ఉందే. బుర్రలో పాత జ్ఞాపకాలు పొరలని గబగబా తిరిగేశాను. వయసు మూలంగా కళ తగ్గినా ఆ పెద్ద కండ్లు, కొద్దిగా నెరిసినా అందంగా ఉన్న నొక్కుల జుట్టు, తను నా చిన్ననాటి నెచ్చెలి ధరణి కదూ. అవును, తను ధరణే, సందేహం లేదు. సంభ్రమంగా కేక వేయబోయాను. బస్సు కదిలిపోయింది. అయ్యయ్యో, మిస్సు చేసుకున్నానే. నిజంగా చాలా బాధ అనిపించింది. మళ్ళీ తననెలా కలవగలను అని. ఇక మార్కెట్లో వేస్తున్న ప్రతి అడుగులోనూ ధరణి జ్ఞాపకాల మననమే. నాకప్పుడు 12 ఏండ్లుంటాయి. మా ఇంటి పక్క ఇల్లే వాళ్ళది. ఆ కాలనీకి మేము వెళ్ళిన రెండో రోజే మా అమ్మ నన్ను పక్క ఇంటికి తీసుకువెళ్ళింది. మీ పాప చదివే స్కూల్లోనే మా చంద్రకళని చేర్పించాం. ఇద్దరిది ఒకే క్లాసు. మా పిల్లకి కాస్త భయం ఎక్కువ. వీళ్ళిద్దరికీ పరిచయం చేస్తే రేపటి నుంచి స్కూల్కి వెడతారని తీసుకువచ్చాను వదినగారు అని వరుస కలిపింది. మా మాటలు విని కాబోలు లోపల నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది నా వయసే ఉన్న ఓ అమ్మాయి. అదే మొదటిసారిగా ధరణిని చూడ్డం. మెరగ్గా ఉన్న కండ్లు, నాకిష్టమైన నొక్కుల జుట్టు, మంచి ఛాయలో ఒత్తరిగా ఉన్న తనని చూడగానే బాగా నచ్చేసింది నాకు. నా వైపు చూస్తూ కలుపుగోలుగా నవ్వింది ధరణి. 2 అడుగులు ముందుకేసి నా చెయ్యి పట్టుకుంది. అలాగే ఆంటీ, మీరేం వర్రీ అవ్వకండి, రేపటి నుంచి నే తీసుకువెడతాగా అన్నది ఆరిందలాగా. కొత్త వాళ్ళ ముందర నోరు మెదపటానికి జంకు నాకు. అమ్మో, ఈ అమ్మాయికి ఎంత చొరవో అనుకున్నాను. ధరణికి అప్పుడే పెద్దపీట వేసేశాను మనసులో. ధరణి ప్రభావం చాలా ఉండేది ఆ రోజుల్లో. నన్ను ఆకట్టుకున్న విశేషాలు చాలా ఉండేవి తనలో. ముఖ్యముగా ఆ రూపం, చక్కదనం ఒక్కటే కాకుండా ఒడ్డు పొడుగు కొంచెం వయసుకు మించినట్టుగా ఉండి ఎవరి చూపులనైనా అటు లాక్కునేది. నేనసలే పీలగా చామన ఛాయలో ఉండేదాన్నేమో. తన స్నేహితురాలు హోదాలో పక్కన నడవటం కూడా గొప్పగా ఉండేది నాకు. ధరణికి నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువే. మాట్లాడటానికి వచ్చినా, పోరాడాల్సి వచ్చినా దేనికి వెనక్కు తగ్గేది కాదు. చదువులోనూ ఆటల్లోనూ కూడా ముందుండేది. మా క్లాస్ లీడర్ తనే. తనకి ఎంత ధైర్యమంటే, ఏ విద్యార్థికైనా ప్రిన్సిపాల్ గారంటే భయం ఉంటుంది కదా, అలాంటిది నాదో సెక్షను తనదో సెక్షన్ అయ్యిందని తనే స్వయంగా ఆయన రూమ్కి వెళ్ళిపోయి రిక్వెస్ట్ చేసి మరీ తన సెక్షన్కి నన్ను మార్పించింది. అది ధరణి అంటే. ఆ ధీరురాలికి ఈ అర్భకురాలు శిష్యురాలు. అందుకు చాలా గర్వంగా ఉండేది నాకు. స్కూల్లోనూ ఇంటి దగ్గర కూడా ద్విపత్ర దళంలా అంటుకు తిరిగేదాన్ని తనతో. ధరణి కూడా నేనంటే అభిమానంగానే ఉండేది. బహుశా నా ఆరాధనాభావం తెలిసిపోతూ ఉండేదనుకుంటాను. కాలేజీ చదువు ప్రారంభం మమ్మల్ని కొంత విడదీసింది. నువ్వసలే పిరికి సన్నాసివి, మగపిల్లల ఆగడాలకి తట్టుకోలేవు అన్నారు అమ్మా నాన్న. వాళ్ళ నిర్ణయానికి తల వంచి కొంచెం దూరమైన లేడీస్కి ప్రత్యేకంగా ఉన్న కాలేజీలో చేరిపోయాను. వాళ్ళ మొహం నన్ను చూసి వాళ్ళే దడవాలి అనగల సాహసమున్న ధరణి కో ఎడ్యుకేషన్ కాలేజీలో చేరిపోయింది. కాలేజీలు వేరైతేనేం, ఇల్లు పక్కపక్కనేగా, అంచేత మా అనుబంధమేమీ పలచబడలేదు. సాయంత్రాలు డాబా మీద చేరామంటే ఎన్ని కబుర్లో. ఆకాశంలో విహరిస్తూనే ఆకారాలు మార్చే మేఘాలు గూడు చేరే తొందరలో గుంపులుగా ఎగిరిపోతున్న విహంగ సమూహాల దగ్గర్నుంచి మా ఎకనామిక్స్ మిస్ వేసుకునే దట్టమైన మేకప్పు, వాళ్ళ కెమిస్ట్రీ లెక్చరర్ బొజ్జ కిందకి జారిపోయే బెల్ట్ వరకు ఎన్నెన్నో ముచ్చట్లు దొర్లిపోయేవి. అప్పటి నుంచే, అంటే ఆ రోజులొచ్చాకే రాకుమారి చెలికత్తె లెవెల్నిచ్చి తనతో సమాన స్థాయిలోకి ప్రమోషన్ వచ్చిన అనుభూతిలోనికి వచ్చాను నేను. ఉన్నట్టుంది కాలేజ్ మానేస్తున్నాను నేను అని అనౌన్స్ చేసింది. ఆ అదురు నుంచి తేరుకోకముందే ఇంకో జర్కు.
పెళ్లి చేసుకుంటున్నాను మా బావని అని వివరాల్లోకి వెడితే, మా బావంటే నాకిష్టం, బావకి పెళ్లి చేసేయాలని తెగ తొందరపడిపోతోంది మా అత్త, నా చదువు పూర్తి కావాలి, అది ఇది అని కూర్చుంటే బావ నాకు దక్కకుండా పోతాడు, నాకు చదువు గిదువు అక్కర్లేదు, బావతో నా పెళ్లి చేసేయండి అని చెప్పేశాను. తెగించినట్టు చెబుతోంది ధరణి. అబ్బా ఏం ధైర్యం! ఆశ్చర్యంగా అయోమయంగా మాటలు రానట్టుండిపోయాను. తను ఏం చేసినా అంతే, అస్సలు ఊహించలేం. ఆ రోజు శనివారం. కాలేజీ నుంచి మధ్యాహ్నమే ఇంటికి వచ్చేశాను. ధరణి వాళ్ళమ్మ ప్రభావతి గారు అమ్మతో మాట్లాడుతూ ఉంది ఏడుపు గొంతుతో. ధరణి కంటే వాళ్ళ మేనబావ 15 ఏళ్ళు పెద్దవాడట. పెద్దగా చదువుకోనూ లేదు, గొప్ప ఉద్యోగస్తుడు కాదు, మెడికల్ రిప్రజెంటేటివ్ అట. నెత్తిమీద జుట్టు తప్ప ఆస్తి కూడా లేదు. వాడి అందానికి పడిపోయింది పిచ్చి బొంద. ఎంత చెప్పినా మొండి పట్టు పట్టుకు కూర్చుంది. మొత్తుకుంటోందావిడ. ఒక్కగానొక్క బిడ్డ, బాగా చదివించాలి, అందలం ఎక్కించాలి అని కలలుగన్నాం. నీళ్లు చల్లేస్తోంది మొండి పిల్ల, దిగులు పడుతోందావిడ. స్నేహితురాలిని గదా, నేను చెబితేనన్నా మనసు మార్చుకుంటుందేమోనని ఆవిడ ఆశ. ఊహూ, ఆ ఆశ నాకు లేదు. ధరణి ఒక నిర్ణయానికి వచ్చిందంటే పునరాలోచించుకునే ప్రసక్తే లేదు నాకు తెలిసి. నేను అనుకున్నదే నిజం. వాళ్ళకి తెలీదు బావ లేకపోతే నేను లేనని, మిగతావన్నీ నాకు ముఖ్యం కాదని అన్నది ధరణి పుస్తక భాషలో. ఒక శుభముహూర్తంలో ధరణి పెళ్ళైపోయింది. 6 నెలల పాటు ధరణి మొహం కనపడటం అపురూపమైపోయింది నాకు. నెలకో 2 నెలలకో పుట్టినింటికొచ్చినా నాకు దర్శనమిచ్చేది కొన్ని క్షణాలే. మబ్బుల్లో మెరుపులా తలుక్కుమన్నా ఆ 10 నిమిషాలు మా బావ అలా అంటాడు, మా బావ ఇలా చేస్తాడు అంటూ ఎంతసేపు భావస్మరణే. నా గురించి, నా విద్య గురించి ఏదైనా చెప్పబోయినా దాని ప్రాముఖ్యత అంతగా లేనట్టు పెదవి విరిచేసేది. అమ్మ ముసిముసిగా నవ్వుకునేది. నాకు మండుకొచ్చేది. మెల్లమెల్లగా మా ఇద్దరి మధ్యన ఎడమ పెరిగింది. నేను డిగ్రీ పూర్తి చేశాను. పెళ్లి కుదరంగానే రిజైన్ చేసే ఒప్పందం మీద స్థానికంగా ఉన్న కంపెనీలో ఉద్యోగం సంపాదించుకున్నాను. రొటీన్లో పడిపోయాను. ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చి స్నానం చేసి రిలాక్స్ అవుతున్నాను. టీ కప్పు నాకు అందిస్తూ చెప్పిందమ్మ, తిక్కపిల్ల, ఆ ధరణి మొగుణ్ణొదిలేసి వచ్చేసిందంట అని. నిజంగా షాక్ నాకు. మనస్సాగలేదు. ధరణి దగ్గరకు వెళ్ళాను. నా దృష్టిలో పిడుగొచ్చి మీద పడుతున్న జంకని ధీరురాలు ధరణి. నా ఒడిలో తలపెట్టి వలవలా ఏడుస్తుంటే కరిగి నీరైపోయాను. భర్త ఎవరితోనో సంబంధం పెట్టుకున్నాడట. దాచాలని చాలా ప్రయత్నం చేశాడట. పట్టుబడిపోయి ఒప్పేసుకున్నాడట. నన్నుగాక వేరొకరిని తాకిన వాడితో నేనెలా సంసారం చేస్తాను అన్నది చివరికి. కళ్ళ నిండా నీళ్లున్న కంఠంలో పూర్వపు ధరణి పౌరుషం అగుపడి సంతోషం కలిగింది నాకు. అవును పాపం, ఎంత ప్రేమించింది, ఎంత త్యాగం చేసి పెళ్లి చేసుకుంది అతన్ని. అంత ద్రోహం చేస్తాడా? పోపమ్మని తోసి వచ్చేయటం సబబే అనిపించింది నాకు. మంచి పని చేశావు అన్నాను మనస్ఫూర్తిగా. ఇక ఇది జరిగి వారం తిరగలేదు. ఓ రోజు ఉదయాన్నే కొత్త చీర కట్టుకొని, తలలో పూలు, కళ్ళకి కాటుక పెట్టుకొని మా ఇంటికి వచ్చింది ధరణి. 10 గంటల బండికి అత్తారింటికి వెడుతోందట. తెల్లబోయాను. బుద్ధుందా దీనికి? చెయ్యి పట్టుకొని డాబా మీదికి లాక్కుబోయాను. ఎటో చూస్తూ కాస్త మొహమాట పడుతూ చెప్పింది ధరణి. రాత్రి వాళ్ళ బావ మేనత్త వచ్చారట. రాత్రంతా కాళ్ళ వెళ్ళా పడ్డాడు. నువ్వు లేకపోతే బతకలేనన్నాడట. బుద్ధి గడ్డి తిన్నదన్ని చంపలేసుకున్నాడట. ఇక దాని మొహం చూడనన్నాడట. తను రాకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నాడట. వేషాలు అన్నాను కసిగా. కాదు చందు, బావ మొహం చూస్తే అలా అనిపించట్లేదు. పాపం లంకనాలు చేసినట్లు పీక్కుపోయింది మొహం, సానుభూతిగా అంటోంది ధరణి. జావగారిపోయిన లక్షణాలు దాని మొహంలో స్పష్టంగా కనిపించాయి నాకు. అయితే వెడుతున్నావన్నమాట అన్నాను అయిష్టంగా. దాని నిర్ణయం నాకేం నచ్చలేదు. మా అత్త ఏమన్నాదో తెలుసా? పోరాడి మరీ జయించుకున్నావు. వాడు నీ సొత్తు. ఎవరో కాకెంగిలి చేసిందని శాశ్వతంగా నీ బంగారాన్ని దానికే సొంతం చేసేస్తావా? తెలివి తక్కువ దానా. చేతనైతే దాన్నింకా వాడి వంక చూడకుండా మెడలు విరగ్గొట్టు. వాడటు అడుగు వేయకుండా కొంగున ముడేసుకో. చాకచక్యమంటే అది అంది. నిజమే కదా. బావ అందం అయస్కాంతం. ప్రతి ఇనప ముక్క అతుక్కుపోవడానికే వెంపర్లాడుతుంది. దానికి దొరకనీయడం నాదే లోపం. ఏమైనా కానీ
భావని ఇక దానికి అందనీయను, పరిష్కారం దొరికిపోయినట్టు తేలిక పడిపోయి అన్నది ధరణి వెళ్ళటానికి లేస్తూ. ఇక ఏం చెప్పి ఏం లాభం? ధరణి వెళ్ళిపోయింది. వెడుతూ వెడుతూ నా చెయ్యి తన చేతిలోకి తీసుకొని బేలగా చూసింది ధరణి. బావని వదిలి నేనుండలేనే చందు. ఈ మాట భర్త మోహంలో పడి నా మీద సీతకన్నేయలేదు ధరణి. అప్పటికింకా సెల్ఫోన్ల యుగం రాలేదు. ఫోన్ బిల్ మినిమం ఛార్జీలు మించితే మా బోటి మధ్యతరగతి వాళ్ళు గుండెలు బాదుకునే పొదుపు రోజులు. వారం 10 రోజులకు ఒకసారి ఉత్తరమే రాస్తుండేది నాకు. అతను పేరు వెంకట్రావు అనుకుంటాను. నీ సన్నిధి తప్ప అన్యం బెరుగా అన్నట్టుగా ఉంది. పాపం ఆ పాడు క్షణానికి ఏదో మాయ కమ్ముకొచ్చి అలా తప్పటడుగు వేశాడే కానీ బావ పంచప్రాణాలు నేనేనే చందు అని రాసింది. అది మొదటి ఉత్తరం. 2, 3 కూడా అదే సరళి. ఆ మాయలాడి వలలోంచి తప్పుకొని తిరిగి సతీవ్రతుడయ్యాడన్న ఆనందం పొంగి పొర్లుతుండేది. 4వ ఉత్తరం కాస్త ఆలస్యమైంది. పాతకదే కదా, చదవక్కర్లేదు అనుకుంటూనే తెరిచాను. ఈసారి స్వరం మారింది. అనుమానంగా ఉందట. అవసరానికి మించి వలపు వరదలా ముంచెత్తిస్తుంటే భయంగా ఉన్నదట. అప్పటి వరకు నా మనసుని తులుస్తున్న సందేహము అదే. నిట్టూర్చాను. 2 నెలలు ధరణి నుంచి ఏ సమాచారమూ లేదు. నేను రాసిన జాబుకి పోరాడుతున్నాను అని ఒక్క ముక్కలో సమాధానం ఇచ్చిందంతే. తన నుంచి వచ్చిన ఆఖరి ఉత్తరము అదే. ఆ అమ్మకి ప్రభావతి ఆంటీ అంటే ధరణి అమ్మగారికి మాకు మల్లెనే మంచి దోస్తి. ఆవిడకు కష్టం కలిగితే చెప్పుకునేందుకు సానుభూతితో వినగల ఓ మనసు కావాలి. అది మా అమ్మ దగ్గరుంది. అంచేత ధరణి నుంచి ఉత్తరాలు ఆగినా వార్తా ప్రసారం మాత్రం ఆగలేదు. ధరణి భర్తది నటన అని కొన్నాళ్ళకి తేలిపోయింది. ఈసారి అతను బుకాయించలేదు. అవును, నీకంటే ముందరిది. మా ఇద్దరి అనుబంధం ఇప్పుడు తెంచేసుకోవటం నా వల్ల కాదు అన్నాడు తెగించినట్టు. ధరణి కూడా మునుపటిలా అలిగి పుట్టింటికి రాలేదు. నా హక్కుని అన్యాక్రాంతం కానివ్వను అన్నట్టుగా అక్కడే ఉండి యుద్ధానికి దిగింది. ఒక ప్రయోగం తర్వాత ఇంకొకటి. ముందు బ్రతిమాలింది. తాళి కట్టించుకున్న దాన్ని నాకు అన్యాయం చెయ్యకు అని ప్రాధేయపడింది. తాళి కట్టకపోతేనేమి, నన్నే నమ్ముకున్నది అది. నీకన్యాయం చేయను, తనకు చెయ్యలేను అన్నాడట. అత్తతోనూ స్నేహితులతోనూ హితోపదేశం చేయించింది. అతను తలకెక్కించుకోలేదు. ధరణి ఎంతో, తను నాకంతే ముఖ్యం అన్నాడట మొండిగా. అక్కడతో సౌమ్యత వదిలిపెట్టేసింది ధరణి. అతను ఇంటికి రావటం కాస్త ఆలస్యమైతే చాలు, దాని దగ్గరికే వెళ్ళావు కదూ అంటూ సభ్యత వదిలేసి వీధికెక్కి గోల చేయటం, జుట్టు విప్పుకొని తల బాదుకొని గగ్గోలు పెట్టడం, ఇంకా ఇంకా రెచ్చిపోయి అతగాన్ని రక్కెయ్యబోవటం, కొరకబోవడం. తండ్రి వెళ్ళి సమాధానపరిచి తీసుకొద్దామని ప్రయత్నించినా రానన్నదట. తను అంతగా ప్రేమించిన వాడు, తన వాణ్ణి చేసుకున్నాననుకున్నవాడు తనకు కాకుండా పోతున్నాడన్న ఉక్రోషం, దుగ్ధ ధరణిని పిచ్చిదాన్ని చేశాయి. ఆ అమ్మాయిని చంపేస్తానంటూ కత్తి తీసుకు బయలుదేరిందట ఓసారి. ఆ ఉన్మాదానికి పరాకాష్ట. ఆవేశం, ఆక్రోశం కట్టలు తెంచుకున్న ఓ క్షణం పరిగెత్తుకుంటూ వెళ్ళి ఉరకలెత్తుతున్న కృష్ణలో దూకేసిందట ధరణి. అంతే. ధరణి గురించి అంతవరకే తెలుసు నాకు. ఆ కబురు తెలిసి తల్లి తండ్రి గుండెలు బాదుకుంటూ వెళ్ళిన వాళ్ళు 2 నెలలైనా తిరిగి రాలేదు. ఆత్రంగా ధరణికి 2 ఉత్తరాలు రాశాను. సమాధానం లేదు. వాళ్ళ బంధువులెవరూ మాకు పరిచయంలో లేరు. ఈ లోపల నాకు మ్యాచ్ సెటిల్ అయ్యింది. అమ్మ వాళ్ళు పెద్ద ఇల్లు కావాలని కాలనీ వదిలిపెట్టేశారు. మొదట్లో చాలా బాధపడినా మెల్లమెల్లగా ధరణి జ్ఞాపకాలు నా మనస్సులో మరుగైపోయాయి. ఇన్నేళ్లకు తిరిగి ధరణి దర్శనం. ధరణి బ్రతికే ఉంది. ఎంతో సంతోషం అనిపిస్తోంది. కానీ పలకరించే లోపలే మాయమైందే. ఇంత సిటీలో ఎక్కడని వెతకగలను? నిట్టూర్చాను. ఆ విచారం ఎంతోసేపు నేను అనుభవించలేదు. నేను కూరలు కొని మార్కెట్ బయటికి వచ్చేటప్పటికి అక్కడ నుంచని ఉంది ధరణి. నేను చూసినప్పుడే తను నన్ను చూసిందట. నెక్స్ట్ స్టాప్లో దిగి వెనకొచ్చి నా కోసం కాచుకొని ఉంది. పద మా ఇంటికి అంది ధరణి. తన మాటకెప్పుడు ఎదురు చెప్పలేదు. ఆటోలోనే ఒకరి గత చరిత్రలొకరం చెప్పుకున్నాం. నాదేముంది, సింపుల్. పెళ్ళి, పిల్లలు, వాళ్ళ చదువులు, పెళ్ళిళ్ళు, అంతే. ధరణి జీవితమే వైవిధ్యభరితం. ఆ రోజు కృష్ణలో దూకినప్పుడు జాలరి వాళ్ళెవరో చూసి ఒడ్డుకి లాక్కొచ్చారట. ఏది మన చేతిలో లేదే చందు అన్నది ధరణి విరక్తిగా.
భర్త 10 ఏళ్ల క్రితమే క్యాన్సర్తో పోయాడట. 2 కొడుకులు బాగానే సెటిల్ అయిపోయారు. కూతురు ఫారిన్లో ఉంది. తను ఒక్కటే పిత్రార్జితంగా వచ్చిన డబ్బుతో చిన్న ఇల్లొకటి కొనుక్కొని ఉంటోందట. ఇల్లు వచ్చేసింది, కానీ దానికి తాళం లేదు. తలుపు తడితే గడి తీసిందొకామె, నా చెల్లెలు. కాలు గుమ్మంలో పెడుతూ నా ప్రశ్నార్థకానికి సమాధానం చెప్పింది ధరణి. నాకు తెలిసి తనకు తోబుట్టువులెవరూ లేరు. అంతా ఆలోచించొద్దులే, తను సావిత్రి. మా ఆయన తాళి కట్టని పెళ్ళాం, నా దగ్గరే ఉంటోంది. నాకు నోట మాట రాలేదు. నిర్గాంతపోవటం అన్నది చిన్నమాట. నిజమేనే చందు, ఆశ్చర్యంగానే ఉంటుంది. బావ ఉన్నన్ని నాళ్ళు కంట్లో నలకగా చూశాను తనని. ఇంటిదాకా వెళ్ళి తిట్టరాని తిట్లు తిట్టొచ్చిన రోజులు కూడా ఉన్నాయి. నోరెత్తేది కాదు పాపం. అయినా జాలేసేది కాదు నాకు. తనని వదిలించటానికి ఎన్ని ప్రయత్నాలు చేశానో. ఓర్చుకుంది, తట్టుకుంది తప్ప పక్కకి పోలేదు. చివరిలో వ్యాధి ముదిరి బావ మంచం మీదే ఉన్నాడు. అప్పుడు వచ్చి ఒకసారి చూడనిమ్మని కాళ్ళావేళ్ళా పడింది. గుమ్మం ముందు పడిగాపులు పడింది. పిల్లలు లోపలికి రానివ్వలేదు. రోజూ వచ్చి ఇంటి ముందే నించొని చూసి చూసి వెళ్ళేదట. నేనసలు పట్టించుకోలేదు. బావని శాశ్వతంగా తీసుకెళ్ళిపోతున్న రోజు నేను చూశాను. విషాదానికి మారుపేరులా ఉంది. చివరిసారి చూడనిమ్మని కాళ్ళు పట్టుకుంటూ ఉంటే చిన్నవాడు కాళ్ళతోనే నెట్టేస్తున్నాడు. నా గుండె కలుక్కుమన్నదే చందు. అప్పుడు అనిపించింది, ఒక్క తాలిబొట్టు మినహా నాకు తనకు తేడా ఏముందని, తనకా దురవస్థ అని. కనీసం చివరి చూపు చూసుకునే అవకాశం అన్నా ఇవ్వటం లేదే, ఇది న్యాయమా అని. ఇంతలో సావిత్రి వచ్చి మాకు మంచినీళ్ళు అందించి కూరలు సంచితో తిరిగి లోపలికి వెళ్ళిపోయింది. వెడుతున్న సావిత్రి వంక సాలోచనగా చూస్తూ చెప్పింది ధరణి. నాకంటే ముందే బావ జీవితంలోకి అడుగుపెట్టింది. చివరి వరకు అతన్నే నమ్ముకొని ఉండిపోయింది. ఏం బావుకున్నదని, ఉంచుకున్నది అన్న నీచమైన బిరుదు తప్ప నలుగురిలో ఓ గౌరవం లేదు, మర్యాద లేదు. నా అత్యవసర సంపాదనలో బావ ఆమెకు మేడలు మిద్దెలు కట్టించలేదు. జాగ్రత్తలు తీసుకునేవాడేమో బావ, కనీసం పిల్లలన్నా లేరు తోడుకి. బావకేం సరదాలకి ఒకరు, సంప్రదాయానికి ఒకరు అన్నట్టుగా హాయిగా గడిపేశాడు. తన దారిన తను వెళ్ళిపోయాడు. నాకు అన్యాయం చేస్తోందని దానిమీద కక్ష పెంచుకున్నానే కానీ ఇద్దరి జీవితాలతో ఆడుకున్న బావని కదా నేను కోపగించుకోవలసింది. అసలు అన్యాయం జరిగింది సావిత్రికి. తను నా అన్నవాళ్ళు లేని అనాథని నాకు తెలుసు. ఆధారం అనుకున్నవాడు ఎగిరిపోయాడు. నా అన్న తోడు లేకుండా, ఏ ఆసరా లేకుండా లోకులు సానుభూతన్నా నోచుకొని ఈ పిచ్చిది రేపట్నుంచి ఎలా బతుకుతుందా అనిపించిందే చందు. అందుకే పిల్లల మాట తోసిపుచ్చి లోపలికి రమ్మన్నాను. ఆ తర్వాత కూడా నాతోనే ఉండిపోమ్మన్నాను. ఇన్నేళ్ళు చింత చీకాకులతోనే బతికాం. ఇప్పుడన్నా ప్రశాంతంగా గడుపుదాం అన్నాను. పిల్లలకి నచ్చలేదు, అలిగారు. ఎప్పుడో కానీ రారు. పర్వాలేదు, నేను సరైనది అనుకున్నది ఎవరు కాదన్నా మానను అని నీకు తెలుసుగా ఆపింది ధరణి. తెలుసు, తను ధరణి. ఆగ్రహం వస్తే బద్దలై మింగేసేటంత క్రోధం చూపించగలదు. ఆదరం వస్తే ఓర్పుకి, సహనానికి, త్యాగానికి మారుపేరు అవ్వగలదు. అవును, తను ధరణి. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా ఒక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.